సమీపమైన ఎన్నికల వేళ వైసీపీలో టికెట్ల పందెరం పెద్ద వివాదాన్ని రేపుతోంది. టికెట్లు దక్కిన వారు కూడా తమకు ఇచ్చిన స్థానాలను చూసుకొని నిరాశగా ఉన్నారు. ఇక టికెట్లు దక్కని వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో పరిస్థితిని చెక్కదిద్దే బాధ్యతలను వైసీపీ సీనియర్ మంత్రి ఇదే జిల్లాకు చెందిన షార్ప్ షూటర్ బొత్స సత్యనారాయణకు అప్పగించింది. అయితే ఆయన చేస్తున్న రాయబారం ఎక్కడ వర్కౌట్ కావడం లేదు. దీంతో ఏ క్షణాన్న ఈ జిల్లా నుంచి ఎవరు జంప్ చేస్తారో అనే చర్చ సాగుతుండడం గమనార్హం. విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొన్నాళ్లుగా తీవ్ర అసమ్మతి స్వరం వినిపిస్తుంది. ముఖ్యంగా సామాజిక వర్గాలను ప్రభావితం చేయగల పిల్ల విజయ్ కుమార్, ఆవనపు విజయ్, గాడు అప్పారావు తమ కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. తమకు అన్యాయం చేస్తున్నారని, కోలగట్ల ఒంటెత్తు పోకడాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అనేకసార్లు పార్టీకి చెప్పిన అధిష్టానం రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలో ఇటీవల ఆయా నేతలు పార్టీకి రాజీనామా లేఖలు పంపారు. దీంతో ఎన్నికలకు ముందు తలెత్తిన ముసలన్ని సరిచేయాలని వైసీపీ అధిష్టానం మంత్రి బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆయన రంగంలోకి దిగి నాయకులను ఎంత బుజ్జగించినా వారు ససేమిరా అంటున్నారు. అంతేకాదు, తమకు పార్టీలో కనీస గౌరవం కానీ మర్యాద కానీ లేదని బొత్సతోనే వ్యాఖ్యానించారు. ఇంతవరకు కోలగట్ల దౌర్జన్యాలు, అక్రమాలు భరించామని, ఇక తమ వల్ల కాదని నేతలు తేల్చి చెప్పారు. విజయనగరంలో వైసీపీ పతనమైపోతుందని పార్టీ రాష్ట్ర నాయకులకు చెప్పిన ఫలితం లేదన్నారు. ఈ నెల 19వ తేదీన 10,000 మందితో టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నామని పిల్ల విజయ్ కుమార్, ఆవనపు విజయ్ ప్రకటించడం గమనార్హం. దీంతో మంత్రి బొత్స వారిని మరోసారి బుజ్జగించేందుకు విందు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇదైనా ఫలిస్తుందో లేదో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.